బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అరే రావణ, నీకేమన్నా దమ్ముందా? పకోడి ఒళ్ళేమన్నా తేటగా ఉందా? అదే ఏం లేదు, సాడు దెబ్బ కొట్టడం, గొడ్ల చేత్తో పుచ్చుకోవడం మా గురి చేత కాదు. నీకేమన్నా చావుంటే మా గురితో కుస్తీకి సమాచా. ప్రతి కుక్కతోనూ కుస్తీ పడ్డం నాకు అలవాట్లేదు. నేను కుక్కని కాదురా, సింహాన్ని. అవునులే, గ్రామ సింహానివి కనిపిస్తున్నావుగా. ఉద్దత కవులు కాదా? నీకేమన్నా కాలేజీ ఉంటే నాతో కుస్తీ పట్టు. రేయ్, నీలాంటి దళార్నాయాలతో కుస్తీ పడితే నాకు పరువు తక్కువ. భాష రావణ, కట్టంటే నా అసలు పడదు, అందుకే నన్నమాట దూరంగా ఉన్నాను. ఒంట్లో సత్వం ఉన్నవాడికి కత్తి కథాలు పుచ్చుకోవడం పెరిగితనవా? నీకేమన్నా దమ్ముంటే నాతో కుస్తీ పట్టు గెలు. అవును, మా గురితో కుస్తీ పట్టేవాడి జిల్లా మొత్తంలో లేడు. ఎవరైనా సరే మా గురితో కుస్తీకి సవాల్ ఛాలెంజ్. చక్ర గారికి, మురిగే కుక్కలో కరవని నాకు తెలుసురా. ఊరికే కాదురా కుస్తీ. మీ గురువు గారికి దమ్ముంటే పెద్దాళ్ళ ముందు పందెం కట్టమని చెప్పు. ఎంత కాస్తా పందెం? 1000 రూపాయలు. దమ్ముందా? సరే, 1000 రూపాయలు పందెం కాస్తాను, కానీ ఒక్కరోజు గడువు కావాలి. ఏ వెంకర తాత, ఎన్నావుగా? సరే, నువ్వు పందెం కట్టేట్టయితే ఆ కుర్తికి నేనే పెద్దగా ఉంటా. నువ్వు 1000 రూపాయలు, రావణ 1000 రూపాయలు నా చేతిలో కలిపి పందెంలో దిగండి. తర్వాత 10 మందిలో ఎవరు గెలిస్తే ఆడకి ఆ డబ్బు ఇచ్చేస్తా. అయితే సై. సరే ఎరపొకటి పందెం అయితే కాశాం గాని మరి డబ్బు ఎక్కడరా? శేషయ్య గారు ఉన్నారు కదా గురు, రావనంటే ఎట్టగా పడదు. ఈ ఇష్టం చెప్తే డబ్బు ఇచ్చేస్తారుగా. అయితే నేను 1000 రూపాయలు ఇవ్వాలంటావు? మీరేకపోతే ఇంకెవరు ఇస్తారండి? అసలు మీ గురించేగా నేను ఈ కుస్తీ ఒప్పుకుంది. అదేంటో, నేను రావంతో కుస్తీ పట్టాలంటావా? మీకేం కర్మండి, మీ ఈరోజు గాడి కాలు చెయ్య ఇరగొట్టాలనేగా నా ఇదంతా. సరే, నీ మాట ఎందుకు కాదనాలే. అట్టాగే 1000 రూపాయలు ఇస్తాను, కానీ ఒకటి. ఏంటో చెప్పండి. ఒక్క దెబ్బతో 2 పెట్టెలు. మనకి 1000 రూపాయలు రావాలి, వాడి ఒళ్ళు హూనం అయిపోవాలి. అటు ఇటు అయిందంటే మన డిగ్రీ దెబ్బతింటుందో. చూస్తారు కదండి మీరు. అమ్మడు ఎన్నవా ఈ సంగతి? జగ్గర గుంపతో కాకులో మూగి రావణని జగ్గరతో కుస్తీ పట్టడం సవాల్ చేశారంట. ఆ కోపంలో రావణ 1000 రూపాయలు పందెం కూడా వేశాడంట. ఇంకే సై అంటే సై అనుకున్నారు. అయితే జగ్గడికి ఆయుష్ మూడిందన్నమాటే. అది కాదమ్మా, శేషయ్యే ఈ పందాన్ని డబ్బు కాస్తున్నాడంట. రావణ కాలో చెయ్యి ఎరగొట్టాలని అందరూ కుట్రపడుతున్నారమ్మా. అమ్మా, మా బావకి ఆపద రాకుండా కాపాడు. ఈ పోటీలో మా బావ గెలిస్తే నీ సంబరానికి గట్టవెత్తుకుని నీ గుడికి వస్తాను. అయ్యగారు, నన్ను గెలవమని దీవించండి. నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతుందిరా. గెలుపు నీదేరా. ఇది బడిలో దిగు. చూస్తారుగా బాబా, దీవించండి. రావణగాడు ఎక్కడున్నాను? రావణ మరెక్కు. ముందు పందెం డబ్బు కక్కు. మా దగ్గర ఉందని చెప్పు. మాయన పెట్లోనే ఉందని చెప్పు. ఏంటే శేషయ్య గారు, కుస్తీ పట్టే ముందే ఇద్దరు నా చేతిలో డబ్బు పెడతామని ఒప్పుకున్నారు. అన్న ప్రకారం రావణ నా చేతిలో 1000 రూపాయలు పెట్టాడు. ఇక జగ్గ డబ్బు రావాలి. అంతలో 1000 రూపాయలు చుమ్ము కట్టే. ఇదిలో కన్నా 1000 రూపాయలు. అది బాగుంది. సరే కానీ ఏమిటో ఏ రంగా నేను పిచ్చి పడిందంటే.
అయ్యగారిని మోసుకెళ్ళి తాత మంచి దాబెదురా అక్కడ జేజేలు ఇక్కడ చిచ్చి జగ్గ ఎందుకు నీ జన్మ తౌడుతున్న పందిలాగా పెంచావు కదా కళ్యాపురం. నా మాట వింటారు ఇక నీ మాట వినరా, ఇవన్నీ పొల్లు కబులు రా. నీకు తోడు ఈ పక్కోడు గారు ఒకడు చీల్చేస్తాం పొడి చేస్తా ఉన్నారు. ఏంటో నువ్వు చేసింది నేల కచ్చాం. అది కాదు నలుగురులో తలెత్తుకుని తిరగకుండా చేశారు. ఈ ఊళ్ళో నా పనులు ఏమైపోవాలరా, నా డిగ్రీ ఏమైపోవాలరా. నా ఏడుపు కూడా అదే కదండి. ఇదిగో అయ్యగారు, దేవుడు సాక్ష్యంగా చెప్తున్నాను, ఈసారి ఎప్పుడొకప్పుడు ఆ రావణ గాని ఏ కీలు కాకీలు ఎరగకపోతే నా పేరు జక్కడే కదా. అవునయ్య గారు, ఈసారి ఏదో పట్టు తప్పి మా గురు కన్నులు ఒట్టని లేకపోతే మొహాలకు చూపెడదు. రంగమోయ్ ఏడిగా కాపడం పెట్టమాకే. ఎందుకు నువ్వు బులాయ్ నీ బైస్కోపల్ నా దగ్గర సాగమంటూ బండి మీదకి ఎగిరారా నాడు. ఆ దూకుడంతా ఏమైందో. ఇదిగో రంగమ్మ ఏడుగా కాపడం పెట్ట మాకు అని బతిమలాడుతున్నావా ఇప్పుడు? నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంటి? నీ నాటకాలు నా దగ్గర కాదు పుల్లాడో అని ఆకాశం మీదకి ఎగిరావే. ఇప్పుడు మా ఇంట్లో లేకపోవడం చూసి లబ్జ్గా దగ్గరికి వచ్చి రా బాబా కాపడం పెడతాను కాళ్ళ దగ్గరికి రాలా? సరేలే పడుకో. అది కాదు బావా, నీ ఏపుకి బాగా దెబ్బలు తగిలాయిగా, బోళ్ళ పడుకో, కాపడం పెడతా. అమ్మో నాకు బోర్న పడుకుంటే ఊపిరి ఆడదు. మరి నన్నేం చేయమన్నా? నేనేం చేయమన్నాను? నువ్వేగా తీసుకొచ్చావు కాపడం పెడతాను. అబ్బా చల్లారిపోతుంది బావా. చల్లారిపోతే ఏడు నీళ్ళలో పెట్టు, అదే ఏడుకు. సరేలే. మరి ఏడుగా పెట్టబాకు, అసలు నేను ఆగలేను. అదేంటి వెనకెళ్తావు? మరి బోళ్ళ పడుకోమంటే పడుకోనన్నావుగా, ఇంకేం చేయను? కొంచెం పైకి ఏంటి బా నేను రంగమ్మాయి నాకు సిగ్గేస్తాను. అయ్యా బావా, చూడటానికి నువ్వు పెట్టలాగున్నా నీ పట్టుందే ముడుం పట్టులే. మరి ఏంటనుకున్నా? అబ్బా మరి నెమ్మదిగా గట్టిగా నొక్క మాకు. ఏనుగంత పడిసి ఆ చెక్కని కింద పడేసి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పాతుంటే. ఏంది బావా? నువ్వు వేడిగా నొక్కుతా ఉంటే నా బుర్ర ఏడెక్కిపోతుంది. సరేలే, ముందు నుంచే కాపడం పెడతా. ఇంకెంతసేపు? అబ్బా ఏంది బావా ఒకటే కంగారు? అదే కంగారుగానే ఉంది వ్యాపారం. చంపేశావు వేడి. నానా బావగారికి ఒళ్ళు నొప్పులుగా ఉంటేను కాపడం కాస్తున్నాను. అవును మామ, మంచి పని చేసావమ్మా. రావనా, కొత్త బట్టలు తీసుకొచ్చాను, తానం చేసి కట్టుకో. ఇప్పుడు ఎందుకులే మామ, రేపు అమ్మోరు సంబరంగా మేనల్లుడు అని కొత్త బట్టలు తీసుకొచ్చాను, తప్పే లేదబ్బా, తీసుకో. సరే అయితే నేను కూడా రంగం కొత్త బట్టలు పట్టుకొస్తాను. తీసుకోపోయిందో ఊరుకోను. ఏ అమ్ముడు? అట్టాగే బావగారు తెచ్చిన కొత్త బట్టలు కట్టుకుని అమ్మోరు సంబరానికి గట్టమెత్తికి వెళ్తాను.